ఓం జగన్మాత. అదితి కశ్యపుల కర్మఫలం గురించి తెలుసుకుందాం. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడి మనవడైన కశ్యపుడు యజ్ఞం నిర్వహిస్తూ వర్ణుని దేవుడి గోవును దొంగలించి తీసుకొచ్చాడు. అది తెలిసి దూడల బాధ చూడలేక వర్ణుడు గోవులను తిరిగి ఇవ్వమని కశ్యపుని అనేక విధాలుగా బ్రతిమిలాడాడు. అయినా కశ్యపుడు గోవుని ఇవ్వలేదు. అప్పుడు వర్ణుడు కోపంతో భూలోకంలో గోపాలుడిగా మానవుడివై పుట్టి దూడలు తల్లి కోసం ఎట్లా దుఃఖిస్తున్నాయో మానవ జన్మనెత్తి నీ భార్యలిద్దరూ అట్లాగే పుత్రశోకాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తారు అని కోపంతో జరిగినదంతా బ్రహ్మదేవుడికి విన్నవించారు. వర్ణుడు తప్పు చేసిన మనవుడిని పిలిచి మరీ కేకలేసి లోభగుణాన్ని వదిలి పెట్టమని చెప్పి లోక మర్యాదని రక్షించడం కోసం వర్ణుడి లాగానే బ్రహ్మదేవుడు కశ్యపుణ్ణి శపించాడు. కశ్యప మహర్షికి దితి, అదితి అని ఇద్దరు భార్యలు. అయితే దితి కంటే ముందే అదితి గర్భం దాల్చి ఒక మగబిడ్డను ప్రసవించింది. అతడే అపరిమితమైన తేజో బల సంపన్నుడైన ఇంద్రుడు. అతడే దేవతలకు నాయకుడు కూడా. అది చూసిన దితికి బాధ కలిగింది. వెంటనే ఇంద్రుడితో సమానుడైన పుత్రుని అనుగ్రహించమని దితి కశ్యపుని ప్రార్థించింది. కశ్యపుడు ఆమె కోరికను మన్నించాడు. గర్భిణి స్త్రీ తీసుకునవలసిన జాగ్రత్తలను, పాటించవలసిన వ్రత నియమాలను మిక్కిలి నిష్ఠగా ఆచరించడంతో ఆమెలోని తేజస్సు ప్రతి నెలకు చాలా ప్రకాశవంతంగా ఉత్పత్తి అవుతుంది. తన కొడుకుతో సమానుడైన వాడిని దితి కూడా ప్రసవించబోతుందన్న విషయాన్ని జీర్ణించుకోలేని అదితి తన కుమారుడైన ఇంద్రుడికి దుర్బద్ధ చేసి దితి గర్భంలో ఉండగా నా శిశువును సంహరించి ఇంద్రుడికి పోటీ లేకుండా చేసుకోమని చెప్పింది. పుట్టబోయే పిల్లవాడిని గొప్ప శత్రువుగా భావించి తొలగించుకోమని తల్లి చెప్పిన మాట ప్రకారం ఇంద్రుడు గర్భంలో ఉన్న శిశువుని సంహరించడం కోసం సవతి తల్లి దగ్గరికి వెళ్ళి మిక్కిలి వినయంగా నమస్కరించాడు. అతి వినయం దుర్త లక్షణం కదా. గురు సుశోషణ ఆత్మన్యం లభేతే గతి మాక్షాయం గర్భిణి. వ్రత నియమాలు పాటిస్తూ మిక్కిలి అలసిపోయి ఉన్నావు. అది కాక పెద్దలకు సేవ చేస్తే ఉత్తమ గతులు కూడా లభిస్తాయి. నాకు మా అమ్మకు నీకు భేదమే లేదు అంటూ కాళ్ళు పట్టడం ప్రారంభించాడు. ఇంద్రుడు ఆ పాద సేవకి అతని మోసాన్ని గమనించలేని ఆ పిచ్చి తల్లి దితి హతమర్చి నిద్రపోయింది. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న ఇంద్రుడు తనకున్న యోగ విద్యా బలాన్ని ఉపయోగించి దితి గర్భంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న శిశువును 7 ముక్కలుగా నరికాడు. లోపల శిశువు గిలగిలాడుతూ ఏడుస్తూ ఉన్న సముదాయిస్తూనే మరో 7 ముక్కలు కూడా చేశాడు. వెంటనే ఇంద్రుడు దితి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. తన గర్భంలో జరుగుతున్న అలజడిని నిద్రలేచిన దితి విషయం తెలుసుకుని దారుణంగా దుఃఖించింది. ఇంద్రుడి యొక్క త్రిలోకాధిపత్యం నశించాలని, అదితికి పుట్టిన సంతానం పుట్టినట్టుగా 7గురు మరణించాలని, కారాగార దుఃఖం అనుభవించాలని తల్లి కొడుకులైన అదితి ఇంద్రులని దితి శపించింది. ఇంతలో కశ్యపుడు దితి దగ్గరకు వచ్చాడు. ఆమెను ప్రేమగా ఓదార్చాడు. ముక్కలైన నీ పుత్రుడు 14 మంది మరుత్తులుగా అవుతాడని, వారంతా ఇంద్ర సమానులై ఇంద్రుడికి పరమ మిత్రులవుతారని వరం ఇచ్చాడు. ఈ మధ్య వర్ణుడు నువ్విచ్చిన శాపం లాంటిదే నాకు ఇచ్చాడు. కనుక మేమిద్దరము 28వ ద్వాపర యుగంలో మానవ జన్మలను పొంది మీ శాపాలను అనుభవిస్తాము అని దితికి చెప్పాడు. అందువలన కశ్యపుడు యదువంశంలో వాసుదేవుడిగా, అదితి దేవకి దేవిగా జన్మించి కారాగార దుఃఖం అనుభవించి 7గురు పుత్రులను కంసునికి అప్పగించి పుత్రశోకంతో విలపించారు. ఎంతటి వాళ్ళకైనా శోకం, లోపం, స్వార్థము ఆవహిస్తాయని వాటిని అదుపులో ఉంచుకోకపోతే నష్టాలు కష్టాలు తప్పవని ఎంతటి వారైనా
చేసిన పనికి తగిన ఫలితం అనుభవిస్తారని మనకు అదితి కశ్యపుల గాథ వివరిస్తుంది. అంతా విన్న జన్మేంద్రియుడు వ్యాసుడిని మరిన్ని ప్రశ్నలు అడిగాడు. అసలు ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఆదర్శంగా ఎవరిని ఎంచుకోవాలి, నాకు అంతా అయోమయంగానే ఉంది మహానుభావ. ఈ ప్రపంచమంతా పెద్ద పాపకోపంలాగా ఉంది. దీన్ని ఉచ్చులో బిగుసుకోకుండా బయటపడే మార్గము బయటపడడము కష్టమే, తప్పించుకోగలవాడు కనిపించడం లేదు. దేవేంద్రుడే అంతటి దుర్మార్గం చేస్తే లోకం ఎవరు మాత్రం ఏది చేయకుండా ఉంటారు? పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో జరిగిన మహాయుద్ధంలో ఒక్కడైనా సరిగా ప్రవర్తించారా? భీష్ముడి దగ్గర నుండి శ్రీకృష్ణుడి దాకా అందరూ అదే విధంగా అధర్మం చేసిన వాళ్ళే. పైగా వీళ్ళంతా సంసారంలో సారమే లేదని తెలిసిన మహానుభావులు. ఆ పైన దైవాంశ సంబూధులను ఈ విధంగా నిందించదగిన వీరి ప్రవర్తనను విన్న వాళ్ళు ఎవరైనా అసలు ధర్మం చేయాలన్న ఆలోచనకైనా పొందగలుగుతారా? అసలు ధర్మాన్ని ఏది ప్రమాణం, దేని ధర్మమని నిశ్చయించుకోవాలి? వీళ్ళు ధర్మార్థులని భావించి ఎవరిని అనుసరించాలి? ఆప్తవాక్యం ప్రయాణం అంటామా? అసలు ఆప్తుడు అంటే ఎవరు? శరీరంను ధరించిన ప్రతి వాడిలోనూ రాగద్వేషాలు ఉండి తీరుతాయి కదా. రాగాధిక్యత వల్లనే కదా ద్వేషం వచ్చేది. ద్వేషానికి అసత్యము పుడుతుంది. తన స్వార్థాన్ని సాధించుకోవడం కోసం తప్పనిసరిగా అబద్ధమాడి తీరాల్సిందే. యజ్ఞం సందర్భంగా మారవేషంలో వచ్చి అర్జునుడు మత్స్యయంత్రం ఛేదించాడు. ప్రాథమిక ధర్మాలు లేకుండా ఎందుకు చేయడము? పరలోక సుఖానిక, కీర్తి కొరక? ధర్మానికి ఉన్న 4 పాదాల్లో మొదటిది సత్యము, రెండవది శోచము, మూడవది దయ, 4వది దానము. ఇవే లేకపోతే ధర్మమే నిలబడదు కదా. 100 యజ్ఞాలు చేసినా ఏనాడు ధర్మం తప్పని దానశీలుడైన బలిని మోసం చేయడానికే నిర్ణయించుకుని మరీ విష్ణువే వామనుడయ్యాడు కదా. అసలు ఈ ఇద్దరిలో విజయాన్ని ఎవరు